నేను ఒక చిన్న బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నా చూడండి. బ్రేకింగ్ న్యూస్ కోన గారు ఏమన్నారంటే ప్రీ రిలీజ్ ఈవెంట్కి రావాలి, ఈవెంట్ కంటే ఓకే సార్ వచ్చేస్తా అవుతా అన్నారండి. ఎక్కడ తెలుసా అంటే శ్మశానం అన్నారండి. అంటే అప్పుడు తెలిసింది మాట. తర్వాత నేను ఒక 3 days ఫోన్ లిఫ్ట్ చేయలేదండి. కోన గారు నాకు మెసేజ్ పెట్టారు, వచ్చి లొకేషన్ మార్చేసాము, ఆ శ్మశానం తీసేసాము. ఇప్పుడు ఏంటిది మన దస్పల్లా కన్వెన్షన్ సెంటర్లో రేపు సాయంత్రం 7 o'clock దస్పల్లా. ఓకే, ఇక్కడే మీరందరూ భయపడి ఫోన్ తీయట్లేదేమో, రేపు హ్యాపీగా రావచ్చు దస్పల్లా. అదండి పరిస్థితి. అంటే నేను ఎప్పుడు కూడా ఇంట్లో మా వైఫ్ లేదంటే ఊరు వెళ్ళిందంటే నేను లైట్ వేసి పడుకుంటా, వచ్చే వరకు మా అమ్మాయి ఏడిపిస్తూ ఉంటుంది నన్ను. అంత భయం అండి. అయినా సరే ఇప్పుడు కూడా అలాగే ఉంది ఇక్కడ స్కేరీగా. అంటే కోన గారు అంటే మీ పేరు రచన కోన వెంకట్ అని పడితే ఒక డైరెక్టర్కి ఎంత ఇంపాక్ట్ ఉంటుందో అంత ఇంపాక్ట్ ఉంటుంది. మీ సినిమాలన్నీ చూసాం, రెడీ, డి, అదుర్స్, మొత్తం ఏదైనా దూకుడు కానీ ఏదన్నా. అంటే ఆ డైలాగ్స్ ఇంటికి పట్టుకెళ్ళి మరీ మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్తో. అంటే లాజిక్తో ఉంటుంది మీ కామెడీ అంతని. నిన్న కాక మొన్న వెంకీ రిలీజ్ అయింది. అంటే డైలాగ్స్ పడుతుంటే ఆడియన్సే ముందు చెప్పేస్తున్నారు ఈ డైలాగ్స్. సినిమా టోటల్ మొత్తం ఒక రైటర్కి ఎంతకన్నా గౌరవం ఏమో ఉండదేమో అనుకుంటున్నాను నేను. అంటే ఈ సినిమాలతో నవ్విస్తూ ఉన్నారు, అంతా నవ్వించారు. గీతాంజలితో 10 years బ్యాక్ అంతే భయపెట్టారు. ఇప్పుడు మళ్ళీ గీతాంజలి 2తో నవ్వించి భయపెట్టడానికి వస్తున్నారండి. టీం అందరికీ ఆల్ ది బెస్ట్ అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ బుచ్చిబాబు గారు, థ్యాంక్ యూ సో మచ్. అందరికి నమస్కారం. అలేనా నమస్తే అందరికి. శ్రీ విష్ణు గారు హలో అండి. ఇందాక ముందు కోన వెంకట్ గారు పైకి వచ్చిన తర్వాత అంజలి గారిని పైకి పిలిచారు. ఆవిడ 50th ఫిలిం అనేటప్పటికి ఆవిడ గురించి మాట్లాడతారేమో అనుకున్నా, మళ్ళీ ఆయన గురించే మాట్లాడాడు. అప్పుడే అంజలి ఎంగో ఎప్పుయం కానీ తెలుగులో జర్నీ జరిగింది అది. ఆ తర్వాత సీతమ్మవాకిట్లో సిరిమల్ల చెట్టు ఫస్ట్ ఆవిడ తెలుగులోనే లాంచ్ అయింది. ఆ సినిమా పేరు ఫోటో. ఆ సినిమా టైంలో నాకు సత్యం రాజేష్ ఒకసారి చెప్పాడు, అన్న చాలా మంచి హీరోయిన్ అవుతుంది అమ్మాయి, చాలా పెద్ద స్టార్ అవుతుంది, అమ్మాయి పేరు అంజలి అని చెప్పాడు. మీకు చెప్పలేదు, మీ గురించి చెప్పాడు. మీతో చెప్తే ఉంది, మీ గురించి చెప్పాలి. కానీ అలాగే అంజలి ఎలాంటి యాక్టర్ అంటే ఏజ్తో పాటు పాదరసంలాగా ఎఫర్ట్లెస్గా స్టేచర్ని స్టామినాని పెంచుకుంటూ మార్చుకుంటూ ముందుకెళ్ళగలిగే యాక్టర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. దాంట్లో మన ముందున్న అలీ గారు, ఆయన వచ్చిన కాడి నుంచి ఇప్పటిదాకా అలా ఎఫర్ట్లెస్గా అన్ని క్యారెక్టర్స్లోకి ఆయన మారుతూ ఆయన అన్ని ఏజ్ల వాళ్ళతో వాళ్ళ ఏజ్లాగా మాట్లాడుతూ మాతో కూడా కలుస్తూ మా తర్వాత వాళ్ళకి కొత్తగా వచ్చిన వాళ్ళతో కూడా ఆయన వెళ్ళిపోతారు. అలాంటి అంత ఎఫర్ట్లెస్ యాక్టర్ అంజలి. లేడీస్లో చెప్పాలంటే జయసుధ గారు, రమ్యకృష్ణ గారు, తర్వాత మొన్న ప్రియమణి కానీ అంజలి కానీ, దర్ ఆల్ ఎఫర్ట్లెస్ యాక్టర్స్. ఇంకో 50 కాదు 150 దాకా ఆవిడ చాలా డెఫినెట్గా చాలా అద్భుతంగా చేసుకుంటూ పోతుందని ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అంజలి. గాడ్ బ్లెస్ యూ. అండ్ ఇప్పుడు కోన గారి గురించి తప్పదు కాబట్టి మరి మళ్ళీ లేకపోతే ఆయన చెప్పిన తర్వాత మనం కూడా చెప్పాలిగా. ఇప్పుడు కోన గారి గురించి ఏం చెప్పాలంటే ఇప్పుడు తెలుగులో అందరికీ తెలిసిన ఆయనే. కోన వెంకట్ అంటే మనందరికీ మంచి రచయిత, గొప్ప రచయిత. అందరూ మనం బాంబే వెళ్తే అప్కో కోన వెంకట్ మాలూమ్ హై అని అడిగారు. మాలూమ్ అన్న. సరే అక్కడ కూడా బాలీవుడ్లో ఫేమస్ అయిన సత్య అవి రాశాడు కదా అనుకున్నాం. ఆ తర్వాత చెన్నై ఆ తర్వాత కోన వెంకట్ తెరిమా అని అడిగాడు. అమ్మ ఇక్కడ కూడా కోన వెంకట్ తెరిమా అంటే తెలియదు సార్, తెలియదు అన్న. మరి ఏముంటుంది మా ప్లాన్, అమెరికా వెళ్తే సరే కోన వెంకట్ అని ఒకసారి హ్యూస్టన్లో కోనా గ్రిల్ అని ఉంది, ఈయనకి ఫోటో కూడా తీసి పంపించా. మరి అందరూ అయిపోయారు అనుకుంటాం ప్రపంచంలో. చివరికి శ్మశానం కూడా ఫ్రెండ్షిప్ చేసుకుని ఆత్మలతో కూడా అల్లుకుపోయి ఆత్మీయుడు అనిపించుకుని వాళ్ళతో కూడా సినిమాలు ప్లాన్ చేస్తాడేమో అక్కడ పెట్టాడు తీసుకొచ్చి. ఎంత దయ్యాలంటే నాకు చెప్పలేదు. ఇప్పుడు మన బుచ్చిబాబు అక్కడ కూర్చుందామంటే సమాధిలో ఎందుకు లేదు, సెట్టే అన్న, మనకి సెట్ కాదన్నా అంటున్నాడు. ఇంకా ఇది ఇంకో విషయం చెప్పాలంటే గీతాంజలి మళ్ళీ వచ్చింది సమయం సందర్భంగా గీతాంజలి సినిమా గురించి మాట్లాడుకుంటే, గీతాంజలి వచ్చి 10 ఏళ్ళు అయిపోయిందా అనిపించే అంత ఫ్రెష్గా ఉన్న సబ్జెక్ట్ అది. ఎందుకంటే శ్రీనివాసరెడ్డి, రాజేష్, అంజలి ముగ్గురు మారలా, ఇప్పటికీ అట్లాగే ఉన్నారు. ఇందాక నేను సినిమా ట్రైలర్ వేసినప్పుడు గోపీచంద్ మల్లేన్ గారు అడిగారు, ఇది గీతాంజలి 1 teaser ట్రైలరా అని. ఎందుకంటే అందరూ ఇప్పటిలానే ఉన్నారు, అప్పుడు కూడా అంతే ఫ్రెష్గా కంటెంట్ కూడా ఉంది. హాయ్ అండి,
This is Rupalakshmi. Please subscribe India Glitz Telugu. Hi, hello, this is Sagar K. Chandra, director of Bhimla Nayak. Please subscribe to India Glitz Telugu. Thank you. Hi, this is Neha Shetty. Please subscribe to India Glitz Telugu. Hi, this is Isha Reba. Please subscribe India Glitz Telugu.